మనం కూడా అనగలమా? దేవుడు గుర్తు చేసినటువంటి ఆ పాపాన్ని గుర్తు చేసుకుని విడిచిపెట్టాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనేకులను మార్చడానికి నిన్ను వాడుకుంటాడు. సేవకులే కాదు, విశ్వాసులే కూడా కొన్ని ఆత్మలు రక్షించిన వారు ఉన్నారు. ఆనాటి కాలంలో ఉన్నారు, ఈనాటి కాలంలో ఉన్నారు. మరి దినాన వాక్యం అన్న నీ జీవితం అర్థమైందని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం జరిగించినట్లుగా వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. వాక్యం మీ హృదయంలో పదిలపరుచుకోండి. వాక్యాన్ని జాగ్రత్తగా దాచుకోండి. తల మీద బైబిలు, తలకాడ బైబిలు, ఒళ్ళో బైబిలు కాదు పెట్టుకునేది, హృదయంలో వాక్యాన్ని పెట్టుకోండి. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను పాపములు పడిపోకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటున్నట్టుగా. ముక్తమైనటువంటి దేవుని మాట మన హృదయంలో పెట్టుకుంటే ఈ వాక్యం మనల్ని ఏం చేసి తెలుసా? ప్రతి క్షణము సరిచేసి, ప్రతి క్షణము మనల్ని సరిదిద్దిద్ది, ఖండించిద్ది, బుద్ధి చెప్పిద్ది, మనకు